సంక్రాంతి తెలంగాణలో ఏం చేసినా చేయకుండా ఇవి మాత్రం మ్యాండేటరీ. మురుకులు అండ్ ముగ్గులు. సంవత్సరం మొత్తం వేసినా వేయకున్నా ఈ ఒక్క రోజు తప్పకుండా వేస్తాం. ఈజీయా అంటే కాదు, హార్డా అంటే కాదు. ఇట్స్ సంథింగ్ హార్డ్ దట్ వీ లవ్ టు డూ అనొచ్చు. మా అమ్మమ్మ నేర్పించిన దాంట్లో ఈ ముగ్గులు ఒకటి. అండ్ పొద్దున్నే వేసే ఆ ముగ్గు కోసం ముందు రోజు చేసే యుద్ధం. ఇలా మొదలెడదామా అన్నట్లు మొదలుపెట్టాము. అండ్ లోపల ఉన్న ఆర్టిస్ట్ తనుకొచ్చింది. 1 అవర్ నో, 2 అవర్స్ కమ్ ఆన్, 3 అవర్స్, మినిమం 3 గంటలు. అలా మొదలు పెడితే సగం కలర్స్ కూడా నింపలేదు, టైం 9 అవుతుంది. అలా కొద్దిసేపు అయ్యాక పక్కింటి పిల్లలు వచ్చి హెల్ప్ చేశారు. ఇంకా దిస్ లిటిల్ మినియన్ కూడా హెల్ప్ చేసింది. ఫైనల్లీ సూర్యుడు మీరు ఆపుతారా నన్ను ఆపేలా చేయమంటారా అనే స్టేజ్కి వచ్చి అలా క్లోజ్ చేశాం. యాక్చువల్లీ సంక్రాంతి అంటే ఇట్స్ ఎ ఫార్మర్స్ ఫెస్టివల్ అని తెలుసు, కానీ కలర్స్ ఎందుకు వేస్తారు అనేది ఈరోజే తెలుసుకున్నాం. చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పలేని ఈ రీల్లో కాబట్టి నాకు ఎక్కువ నచ్చిన రీజన్ ఏంటంటే కనెక్షన్ టు నేచర్ అండ్ లివింగ్ బీయింగ్స్. ట్రెడిషనల్లీ ముగ్గు బియ్యం పిండితో చేస్తారు. అండ్ అందులో మన నవధాన్యాలు వేస్తాము, లైక్ పల్సెస్ అండ్ న్యాచురల్ పౌడర్స్తో కలర్స్ తయారు చేస్తాం, ఇంకా రేగు పండ్లు వేస్తాం. దీస్ ఆల్ సర్వ్స్ యాజ్ ఫుడ్ ఫర్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్. రిఫ్లెక్ట్స్ లైక్ compassion and coexistence with nature. Sounds so good, huh? So, happy Sankranti!